షో ఈరోజు విశాఖపట్నంలో డాగ్ లవర్స్ అందరికీ కూడా ఫీస్ట్ అని చెప్పాలి. ఐ ఫీస్ట్ 48 బ్రీడ్స్లో రావడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఎఫిషియెంట్ డాగ్స్ అన్నీ కూడా బ్రీడ్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 780 డాగ్స్ పార్టిసిపెంట్స్ ఈరోజు వాటి ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మోస్ట్ లవబుల్ డాగ్స్ ఇవన్నీ కూడా చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. డాగ్ లవర్స్కి తెలుస్తుంది దాని యొక్క థ్రిల్ అది కూడా. నేను కూడా స్వతహాగా నేను డాగ్ లవర్ అవ్వడం, వైజాగ్ కెనాన్ అసోసియేషన్కి నేనేమో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఉండడం నా దృష్టిలో కూడా భావిస్తున్నాను. విశాఖపట్నం యాజ్ ట్రాన్స్కెండెడ్ ది లిమిట్స్ అని చెప్పాలి. ఎందుకంటే సీఎం చూపిస్తున్న చొరవ వల్ల విశాఖపట్నం ఇస్ బికమింగ్ అన్ ఎకనామికల్ సిటీ. దాంట్లో ఇప్పుడేమో ద మోస్ట్ వెల్తీ పీపుల్ కూడా ఇంటేక్ రావడం, ఈ డాగ్ లవర్స్ కూడా ఎక్కువగా ముందు బెంగళూరు, కోయంబత్తూరు ఈ మాదిరిగా ఉండేది. ఇప్పుడేమో విశాఖపట్నం 780 బ్రీడ్స్ 780 డాగ్స్ రావడం అంటే ఇట్స్ హిస్టరీ అని చెప్పాలి. అండ్ ఆల్ నేను ఒకటి చెప్తాను, డాగ్స్ ప్రేమించిన వాళ్ళ ఆయుస్ చక్కగా 10 సంవత్సరాలు పెరిగింది. ఇది కంటిన్యూస్గా చేయడం చాలా గొప్పదండి. ఎందుకంటే ఒక కల్చర్, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తారండి దీని చుట్టూ. ఇప్పుడు ఇవాళ ఇందాక గణేష్ కుమార్ గారు చెప్పినట్టు 780 డాగ్స్ పార్టిసిపేట్ చేయడం, దాంట్లో 48 బ్రీడ్స్ ఆడడం అనేది చాలా గొప్ప విషయం. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనం బిల్డ్ చేయాలి అని అంటూ ఉంటారు. అండ్ పర్టికులర్గా డాగ్స్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని మనం వదిలేసి వెళ్ళిపోతారు, కానీ డాగ్స్ మాత్రం మనం ఎప్పటికీ మన వాళ్ళు అది వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యేదాకా మన దాగే ఉంటాయి. అండ్ ఇది యుఎస్లో లేకపోతే ఇతర దేశాల్లో ఇంకా చాలా ఎక్కువ పికప్ అయింది. అది ఆ కల్చర్ ఇక్కడ వైజాగ్లో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి వైజాగ్ ఒక కాస్మోపాలిటన్, ఒక మంచి కల్చరల్ సిటీ అనేది నిదర్శనం. అండ్ ఇంకోటి, నాకు 4 డాగ్స్ ఉండేవి. నేను గత 12 ఏళ్ళుగా అంటే రీసెంట్గా చనిపోయినాయి అన్ని. అండ్ మన ఎమ్మెల్యే గారు చెప్పింది ఆయన దగ్గర కూడా చాలా డాగ్స్ చాలా ప్రేమగా చూసుకునేవారు ఆయన. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే డాగ్స్ అనేది చాలా ప్రేమగా ఉంటాయండి, కానీ మనం వాటికి తిరిగి ప్రేమ ఇవ్వాలి. మా తమ్ముడికి మా నాన్నకి కూడా నేను చెప్పేది అదే, మనం ప్రేమ ఇచ్చినంత కాలం మన ఇంట్లో పెట్టుకుందాం, కానీ ఉట్టిగా డాగ్స్ ఉండాలని ఉండడం మంచిది కాదు. మన ఇంట్లో పిల్లలు లాగే వాళ్ళు పిల్లలతో సమానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళ డాగ్స్ని అలాగే ట్రీట్ చేస్తున్నారు, చూడడానికి చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ కెనైన్ వెల్ఫేర్ అసోసియేషన్ కండక్ట్ చేస్తున్న 5th డాగ్ షో అండి ఇది. వైజాగ్ కెనైన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పెట్ స్టోర్స్, బ్రీడర్స్, ఓనర్స్ అందరూ కలిపి చాలా ఇష్టంగా ఫామ్ చేసిన పెట్స్ క్లబ్ అని చెప్పుకోవాలి. చాలా సక్సెస్ఫుల్గా ఇది 5th డాగ్ షో మేము ఇవాళ చేస్తున్నాం. ఈ ఇయర్ 5th డాగ్ షో కూడా చాలా సూపర్ ట్రెమెండస్ సక్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే 48 బ్రీడ్స్ వచ్చినాయి అండి, అండ్ 780 డాగ్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ డిఫరెంట్ బ్రీడ్స్ ఇవాళ రింగ్లో తిరుగుతూ అందరినీ చాలా హ్యాపీ చేస్తున్నాయి. సో యా, ఆల్ పెట్ లవర్స్కి VCWA అండ్ ఆ టీమ్ నుంచి థ్యాంక్ యూ.